కుకట్పల్లిలో ప్రధాన పార్టీలు అభ్యర్థులందరూ ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేష్ కేపీహెచ్బీ కాలనీ నుండి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి డప్పు చప్పుళ్లు, గుర్రాలు, ఒంటెల ఊరేగింపుతో ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత జీహెచ్ఎంసీ కార్యాలయానికి చేరుకొని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కుకట్పల్లి నియోజకవర్గంలో నేను నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. పొద్దున్నుంచి పార్టీ కార్యకర్తలు కానీ, కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కానీ చాలా బ్రహ్మాండంగా మమ్మల్ని ఆదరించి, ఆశీర్వదించి నామినేషన్ పంపించారు. మీ అందరూ చూశారు. వాలంటరీగా తరలి వచ్చారు ప్రజలు. సో మీ ద్వారా వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. వారు ఏదైతే నా మీద నమ్మకం ఉంచి వాళ్ళ మా పార్టీ క్యాడర్ మొత్తం, నేను ఇక్కడికి కొత్తగా వచ్చిన అందరూ కూడా నన్ను నమ్మి నాకు చేయి కలిపి నాతో నడుస్తున్న నా క్యాడరు, నా కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తర్వాత తను సీట్ ఆశించినా సీట్ రాకపోయినా కూడా మరి బ్రహ్మాండంగా నాతో నడుస్తూ అందరినీ సమన్వయం చేస్తూ ఎక్కడెక్కడైనా చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. ఇది పెద్ద వ్యవస్థ. కాంగ్రెస్ పార్టీ అనేది చాలా పెద్ద వ్యవస్థ. అందరినీ కలుపుకుంటూ బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తున్న మా సోదరుడు శ్రీరంగానికి, అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఏదైతే గత 10 ఏళ్లుగా బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి ఇన్నాళ్ళ ప్రజలను మోసం చేసి దగా చేసిన ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉందని చెప్పి ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు. మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా ఇల్లు తిరుగుతున్నాం. గడప గడపకు కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్తుంటే, అన్న మాకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నారు, మోసం చేశారు, ఇవ్వలేదు. దళిత బంధు ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. మరి ఇంకా ఎన్నో, అసలు అప్పటి నుంచి ఇప్పుడు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. మా బస్తీలో సమస్యలు అక్కడే ఉన్నాయని చెప్పి ప్రజలు చెప్తుంటే చాలా బాధాకరంగా ఉంది.